ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా మంచి సువాసనతోటి గుమగుమలాడే నెయ్యి ప్రిపేర్ చేసుకోవాలి అంటే అందరికీ రాదు. కాబట్టి చక్కగా పల్లెటూరి స్టైల్లో నెయ్యి మంచి సువాసనతోటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను వీడియోలో చేసి చూపించాను. సో ఫ్రెండ్స్, వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీలుంటే కామెంట్, షేర్. సో ఇప్పుడు మనము 2 లీటర్స్ మిల్క్, లూజ్ మిల్క్ తెప్పించామన్నమాట. మామూలుగా ప్యాకెట్ పాలు ఆర్డర్ పెడుతూ ఉంటారు, కానీ ఆ ప్యాకెట్స్లలో ఉండేటువంటి అంత ఫ్యాట్ మనకి రాదు. కాబట్టి లూజ్ మిల్క్ అయితే చక్కగా ఫ్యాట్ అనేది వస్తుంది. ఇవి లీటరు 90 రూపీస్ టు 100 రూపీస్ వరకు ఉంటాయన్నమాట. సో ఇలా 2 లీటర్స్ అనేవి తెప్పించాము. ఎప్పుడైనా సరే మనము మిల్క్ వేడి చేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే, అంటే స్విమ్లోనే వేడి చేస్తూ ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే మీగడ అనేది సరిగా రాదు. కాబట్టి ఇలా మనకి తెట్టులాగా వస్తూ ఉంటుంది మీగడ. సో అలా ప్రిపేర్ చేసినటువంటి ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలి. చూసారు కదా, ఇలా మొత్తం కూడా ఒక తెట్టులాగా మీగడ అనేది వచ్చేస్తుంది. దానిని మనం వెంటనే చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి ఒక 1.5 డే 2 డేస్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడే మీగడ మొత్తం గట్టిగా ఉంటుంది. అప్పుడు ఆ మీగడ లేయర్ వరకు తీసేసి మనము తోడుపెట్టి తర్వాత మరలా మనము 1 or 2 డేస్ ఉంచాలన్నమాట ఫ్రిడ్జ్లో. అప్పుడే మీగడ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కొంతమంది తెలియక వెంటనే తోడు పెట్టేసుకుంటారు. మీగడ ఏమైనా రైస్లో తినడానికి టేస్టీగా లేత మీగడ అంటాం కదా, అలా ఉంటుంది తప్ప ఇలా మనకి వెన్నెకి అనుకూలంగా ఉండదు. సో ఫ్రిడ్జ్లో మిల్క్ మనము వేడి చేసి చల్లార్చిన తర్వాత 2 డేస్ ఉంచండి. మొత్తము క్రీమ్ అంతా కూడా పైకి వచ్చేసి మిగడ తెట్టులాగా వచ్చేస్తుంది. తర్వాత మరలా మనం తోడు పెట్టి ఆ లేయర్ వరకు తీసినాక అది కూడా 1 or 2 డేస్ ఫ్రిడ్జ్లో ఉంచాలి. అప్పుడు మాత్రమే మనకు వెన్న అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనము వాటర్ అనేది కలపవలసిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 మినిట్స్ మనము ఇలా కవ్వంతో చిలికినా పర్లేదు, లేదా ఒక స్పూన్ తోటి వన్ సైడ్ మాత్రమే రొటేట్ చేసుకుంటూ వచ్చినా కానీ, ఇలా సర్కిల్ చేసినా కానీ మీగడ అనేది మొత్తం కూడా వెన్న రూపంలో మారిపోతుంది. ఎంతో టేస్టీగా ఇలా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది అన్నమాట. ఇదంతా కూడా వెన్ననే. ఇలా మీరు ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. జస్ట్ కొద్దిగా మరీ టైట్గా ఉన్నది కాబట్టి కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసేసాను. సో ఇప్పుడు చూడండి, ఒక 2 మినిట్స్లోనే మనకి వెన్న అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా మనకి బాల్స్ లాగా, అంటే ఉండలుగా వెన్న వచ్చేస్తుంది. ఆ మజ్జిగ మాత్రము బాటంకి వెళ్ళిపోతుంది, పైన ఫ్లోట్ అయిపోతుంది. చూసారు కదా, ఎంతో వైటీగా మిల్కీగా వచ్చేటువంటి ఈ వెన్న. కొంతమంది పచ్చి వెన్ననే తింటూ ఉంటారు. మామిడికాయ చట్నీలోకి కానివ్వండి, ఏమైనా పికిల్స్లోకి తింటూ ఉంటారు. లేదా ఏమైనా గాయాలు ఉన్న దగ్గర కూడా వెన్న రాస్తూ ఉంటారు. చిన్నపిల్లలకు కూడా బాడీకి మసాజ్ చేస్తూ ఉంటారు. దీనితో మనము నెయ్యి ఇలా పర్ఫెక్ట్గా ప్యూర్గా చేసినటువంటి ఈ వెన్నతోటి మనము శుభ్రంగా దీన్ని క్లీన్ చేసుకొని మనము నెయ్యి ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో సువాసనతోటి గుమగుమలాడే నెయ్యి అనేది మనం ఇంట్లోనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలా మనం తీసినటువంటి ఈ వెన్నను డైరెక్ట్గా మనము గిన్నెలోకి తీయకుండా కొంచెం వాటర్లో దీన్ని శుభ్రం చేయాలి. ఇలా మొత్తం కూడా చూసారు కదా, జస్ట్ ఒక 4 లీటర్స్ మిల్క్ ఎంత వెన్న వచ్చేసింది అనేసి చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగా ఉంటుంది ఫ్యాట్ అనేది. మనము ప్యాకెట్ పాలు తెచ్చుకుంటే అవి కాస్ట్ 50 రూపీస్ పెట్టినా కానీ ఇంత పర్ఫెక్ట్గా ఉండదు. సో నాకు మాత్రము ఫుల్ సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఇలా వెన్న తీసి మనం ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే 50% మనకి మిల్క్కి కాస్ట్ అయినప్పటికీ కూడా 50% అమౌంట్ అనేది మనకు ఆ నెయ్యి ద్వారానే వచ్చేస్తుంది అన్నమాట. మనం ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు, లేదా అవసరం ఉన్న వాళ్ళకి కూడా మనం దాన్ని సేల్ చేసుకోవచ్చు. గుమగుమలాడేటువంటి నెయ్యిని మనం ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఈ స్టైల్లో మీరు పాలని లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి. అప్పుడే మనకు కావాల్సినంత మేగడ అనేది వచ్చేస్తుంది. ఇలా ట్రై చేయండి. ఇది నెక్స్ట్ ఇంకొక 2 లీటర్స్ మిల్క్ అన్నమాట. ఆ మిల్క్కి వచ్చినటువంటి లేయర్ ఇది. దీనితో మరలా మనకి ఇంకా వెన్న అనేది వచ్చేసింది. ఇలా మనము వీక్లీ వన్స్ ప్రిపేర్ చేసుకుంటే దాదాపుగా 1 కేజీ వరకు నెయ్యి అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ట్రై చేయండి. గుమగుమలాడే నెయ్యి కోసం అనేది నేను మరలా ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ వెన్నను మరలా మనము ఒక గిన్నెలోకి తీసుకొని మరలా ఒక 2-3 టైమ్స్ దీన్ని పూర్తిగా వాష్ చేసుకోవాలన్నమాట.
ఇలా మనము 2-3 టైమ్స్ ఒక గిన్నెలో తీసుకున్న తర్వాత మరలా ఫ్రెష్ వాటర్ తోటి క్లీన్ చేసుకుంటే వెన్న అనేది మనకి 1 వీక్ నుంచి 10 డేస్ లేదా 1 మంత్ వరకైనా స్టోర్ చేసుకోవచ్చు. ఎలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పైన మజ్జిగలాగా పలుచగా వచ్చేస్తుంది కదా, అప్పుడు అందులో ఉన్నటువంటి ఆ మజ్జిగ పర్సంటేజ్ అంతా పోయి వెన్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఇలా ట్రై చేయండి వెన్న ప్రిపేర్ చేసుకోవడానికి. ఇలా ప్రిపేర్ చేసినటువంటి ఈ వెన్నతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి టేస్టీగా అనేసి నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరలా కొత్త రెసిపీ తోటి నెక్స్ట్ వీడియోలో నెయ్యి చేసే విధానాన్ని మనము తెలుసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.